నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్ స్వాగతం. నేను సోనియారావు. మీడియా న్యూస్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్. ఏపీలో 23%, తెలంగాణలో 24% నమోదు. ఎన్నికల వేళ ఇరుపెక్కిన ఏపీ. ఘర్షణలతో పలు జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం. హైదరాబాద్లో కొనసాగుతున్న పోలింగ్. ఓటు వేసిన పలువురు సెలబ్రిటీస్. దేశ భవిష్యత్తు మన బాధ్యత. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని రేవంత్ పిలుపు. గురుద్వార్లో ప్రధాని సేవ. భక్తులకు స్వయంగా వడ్డించిన మోదీ. పోలింగ్ డే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఎన్నికల వేళ ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి కొట్లాటలకు దిగుతున్నారు. రాళ్లు, కత్తులతో దాడులు చేసుకుంటున్నారు. ఈ గొడవలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణలతో సాధారణ ఓటర్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద హై టెన్షన్ నెలకొంది. తొండపిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాల నేతలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక శ్రీకాకుళం తాజా ఎన్నికల పరిస్థితిని మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి, పోలింగ్ ఎలా జరుగుతుంది? పూర్తి స్థాయిలో అన్ని భద్రతల మధ్యలో జరుగుతుంది. అయితే ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికే ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల, కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఈవీఎంలు అయితే మొరాయించిన నేపథ్యంలో కొంత అధికారులు అయితే వైకల్యం చెందారని చెప్పుకోవచ్చు. అయితే వెంటనే ఆ యొక్క ఈవీఎంలు అయితే ఎక్కడెక్కడ మొరాయించాయో వాటిని అయితే వారు పూర్తి స్థాయిలో రెటిఫికేషన్ చేసిన విషయం అయితే కనబడుతుంది. అయితే ఇటు శ్రీకాకుళం జిల్లా పొంతూరు మండలంలో అయితే స్పీకర్ సతీమణి వానమ్మ నేపథ్యంలో కూడా టీడీపీ శ్రేణుల పైన వైసీపీ శ్రేణులు దాడులు చేసే పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అటు వారు కూడా అది పెద్ద ఎత్తున అయితే వాళ్ళు దాడులు అయితే చేశారు. అయితే అధికారులు అయితే వెంటనే స్పందించి వాటిని అదుపులో చేసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. అటు వైసీపీ శ్రేణులు అయితే వాటం భయంతో కూడా కొన్ని చోట్ల అయితే ఈ యొక్క టీడీపీ శ్రేణులపైన దాడులుగా అయితే ప్రయత్నిస్తున్నారని కూడా పెద్ద ఎత్తున అయితే టీడీపీ శ్రేణులు అయితే మనకి బహిరంగంగానే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఎక్కడ కూడా విఫలమైతే పరిస్థితి అయితే కనబడటం లేదు. అధికారులు అయితే మాత్రం ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి అవాంతరీయ సంఘటనలు జరగకుండా అధికారులు అయితే పెద్ద ఎత్తున అయితే ఓటింగ్ జరిగే అంత అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. పూర్తి స్థాయిలో అటు వైసీపీ శ్రేణులు కానీ, ఇటు టీడీపీ శ్రేణులు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడాను అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఓటర్లకు ఇబ్బంది లేకుండా కూడాను ఇప్పటికే బారులు చేరని చెప్పవచ్చు. ఇటు పూర్తిగాను కూడా శ్రీకాకుళం జిల్లాలో కూడా 2019కి మించి ఓటర్ శ్రేణులు అయితే కొని ఓటింగ్ నమోదు కోసం అయితే జనం కూడా ఇష్ట చేయకుండా పూర్తి స్థాయిలో అయితే బారులు తిరుగుతున్న వైనం అయితే మనకు కనబడుతుంది. అయితే వేచి చూడాలి. ఈ యొక్క సాయంత్రానికి అయితే ఈ యొక్క 2019లో జరిగే ఈ యొక్క పోలింగ్ కంటేనో 2024లో పోలింగ్ అయితే పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. రాష్ట్రంలో అయితే అటు ఎటుపక్క మనకి ప్రజలైతే నిలబడ్డారని తెలియదు కానీ ఓటింగ్ యొక్క శ్రేణులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఓటింగ్ అనేది నిర్వహించడానికి అయితే పూర్తి స్థాయిలో క్యూ లైన్ లో నిలబడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అటు వృద్ధులు, వికలాంగులు కూడా పెద్ద ఎత్తున అయితే సమయం
వెయిట్ చేస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గిరి. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకు లోక్సభకు ఏపీలో 23.10%, తెలంగాణలో 24.31% పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 23% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. తమ అభిమాన నేతలను ఎన్నుకునేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా క్యూ లైన్లలో నిల్చున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ కు సంబంధించి భీమవరం నుంచి మన ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు ఏలూరు సంబంధించి కానీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి కానీ ఇప్పటి వరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి 23.36% ఓట్లు పోలయ్యాయి. అదే ఏలూరుకి వస్తే 25.36% ఓట్లు పోలయ్యి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే, అక్కడ ఓటర్లు ఇబ్బంది పడుతున్నా సరే, అలాగే వాళ్ళ ఓటు హక్కులు అన్నది అలాగే ఓటు కూడా లైన్లోనే నుంచి అలాగే ఇబ్బంది పడుతున్నా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే కొంచెం కొన్ని పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు కూడా లేకోకుండా కొద్ది తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు ఓటర్లు. అప్పుడు అధికారులు కూడా అప్రమత్తం అయ్యి ఆ టెంట్లు కూడా ఏవిలో ఉంచారు. ఎక్కడికక్కడే కూడా చేసి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ సంబంధించి ఏవైనా సరే అక్కడే అందుబాటులో ఉండేలాగా సామాన్యులు, వికలాంగులు కూడా ఓట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా పోలింగ్ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత వాళ్ళు సక్రమంగా లోన తీసుకెళ్ళడానికి కూడా ఎక్కడికక్కడే అన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు ఎటొచ్చినా సరే పశ్చిమ గోదావరి జిల్లాలో కొంచెం గొడవలు జరిగేది ఆసంట నియోజకవర్గంలోనే కొద్ది ఇరు వర్గాలకి అక్కడక్కడ కొద్ది గొడవలు చిన్న చిన్న పాటల్లో జరుగుతూనే ఉన్నాయి. అవి అక్కడ పోలీసుల యంత్రాంగం అది అడ్డుపడి ఆ గొడవలు కట్ట లేకుండా చేస్తున్నారు. ప్రజెంట్ ప్రత్యేకంగా ఇప్పుడు పోలింగ్ అన్నది చాలా ప్రశాంతంగా జరుగుతుందని చెప్పవచ్చు. పులివెందులలో సీఎం జగన్ దంపతులు ఓటు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్
లోకేష్, బాలకృష్ణతో పాటు ప్రముఖులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి సతీమణి భువనేశ్వర్తో కలిసి చేరుకొని ఓటు వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరవలేనిదన్నారు. If we've seen the governance and if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. Come out, the turnover only shows that people want democracy, they want their voice to be heard. So the turnover is good and I'm praying that we should get people's government. That's the only thing. లోపల చూసామండి, టర్న్ ఓవర్ అది చాలా బాగుంది. అది నువ్వు మహిళా శక్తులకి నేను ఒకటే కోరుతున్నాను, ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబం గురించి ఆలోచించి కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి, మహిళా శక్తి కదిలి రావాలని నేను కోరుతున్నానండి. కడప పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఓటు వేసిన షర్మిల ఏ ఒక్క పార్టీ వైపు ఈసీ పక్షపాత నిర్ణయం తీసుకోకూడదని అన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వైసీపీ అభ్యర్థిని బహిష్కరించాలని కోరారు. రాజ్యాంగం మనందరికీ ఇచ్చిన, భారత పౌరులందరికీ ఇచ్చిన అద్భుతమైన హక్కు, పాలకులను ఎంచుకునే ఓటు హక్కు. భారత పౌరులందరూ అడుగు బయటికి పెట్టి ఓటు వేయాలి. ఎవరే గాని ఇది పనిగా అనుకోకుండా, ఇది ఒక భాగ్యంగా, ఇది ఒక బాధ్యతగా దీన్ని పరిగణించి అందరూ ఓటు వేయాలి. కడప జిల్లా అయితే కడప జిల్లా అభివృద్ధి కోసం, వివేకానంద రెడ్డి గారి న్యాయం కోసం, రాష్ట్రం అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం, బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటు వేయాలని. భారత రాజ్యాంగం మనందరికీ ఇచ్చిన, భారత పౌరులందరికీ తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో 24.31% పోలింగ్ నమోదైంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 13.22%, అత్యల్పంగా హైదరాబాద్లో 5.06% పోలింగ్ నమోదైంది. పలువురు సీనియర్ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రేవంత్ రెడ్డి ఆయన భార్య గీత కూతురుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటేశారు.
పోలింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. బంజారా హిల్స్ లోని నందినగర్ లో ఉన్న జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో మాజీ మంత్రి కేటీఆర్ ఓటేశారు. కుమారుడు హిమాంశు, సతీమణి శైలిమతో కలిసి కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కేటీఆర్ కోరారు. మంచి ప్రభుత్వాలను, మంచి నాయకులను, సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటేయాలని సూచించారు. 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలని అన్నారు. ఎన్నుకునే ఒక అరుదైన అవకాశం మనకు కల్పించింది మన రాజ్యాంగం కల్పించిన హక్కుని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన బాధ్యత, వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది. మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో, మనకు ఎలాంటి విధానాలు కావాలో, మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు మరి ఈ రోజు ఓటును విస్మరించి ఆ తర్వాత నిందించినా ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి రండి, ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలని, మంచి నాయకులని, మీకు మంచి చేసే నాయకులను, మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతూ సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో కంటే పట్టణాల్లో పోలింగ్ శాతం పెరుగుతోందని, మేధావులు, విద్యావంతులు పోలింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజలు ఓటు వేయాలని హరీష్ రావు కోరారు. నియోజకవర్గంలో సిద్దిపేట శాసనసభ పరిధిలో భారత్ నగర్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారంగా చాలా ముమ్మరంగా, ప్రశాంతంగా ప్రజలందరూ కూడా పోలింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈసారి పోలింగ్ ప్రాథమిక సమాచారం ప్రకారం చాలా మెరుగైన విధంగా గతం కంటే ఎక్కువ పోలింగ్ జరుగుతూ ఉంది. ఈసారి ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ప్రశ్నించే గొంతు ఉండాలని, తమ కోసం మాట్లాడే గలం పార్లమెంట్లో ఉండాలని ప్రజలు. హైదరాబాద్ పాత బస్తీలో మందకొడిగా పోలింగ్ సాగుతోంది. ఓటర్ లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. పోలింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా మధ్యలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, గొల్లగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులటి ఓటు వేశారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క, సూర్యాపేట జిల్లా కోదాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఓటేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఓటర్లందరినీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మన ప్రజాస్వామ్యాన్ని మనమే కాపాడుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనమే కాపాడుకోవాలి, మన దేశాన్ని కూడా మనమే కాపాడుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మన ఓటు ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నా. రాబోయే రోజులలో మన భవిష్యత్తుకు భరోసా కూడా మనం ఎన్నుకునే ప్రభుత్వం ద్వారా ఉంటుంది, మన ఓటు ద్వారానే ఉంటుంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడం, మన హక్కులను మనం కాపాడుకోవడం కొరకు
తప్పనిసరి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి, పోలింగ్ బూత్కు రావాలి, ఓటు వేయాలని చెప్పి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూబ్లీహిల్స్లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో ఓటు వేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇదే పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేశారు. జూబ్లీహిల్స్లో సినీ నటుడు చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మలక్పేటలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి, పూడూరులో ఈటెల రాజేందర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బొట్లపాలెం సెంటర్లో టీడీపీ అభ్యర్థి గోటిపాటి లక్ష్మి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. రిగ్గింగ్ అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు ఏం చేస్తున్నారు? ఏపీ వ్యాప్తంగా ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులను ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ బెదిరిస్తున్నారని అన్నారు వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. అయినా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వం కాబట్టి తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఇద్దరు మంగళగిరి టీడీపీ ఆఫీసులో కూర్చొని ఐజీ, ఎస్పీలను ప్రభావితం చేస్తున్నారని అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ బూత్లకి పోయి అక్కడ ఉండడము, ఆమెను అలో చేయడం అనేది అనైతికము. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ను, ఎస్పీలను, తర్వాత ఐజీలను వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసే పద్ధతుల్లో ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఇటీవలనే 2 సార్లు సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు, అలాగే మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీసులో కూర్చొని అందరూ ఐజీలకు, తర్వాత ఎస్పీలకు వచ్చేది తెలుగుదేశం గవర్నమెంటే కాబట్టి మీరంతా ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా మీరంతా వ్యవహరించాలని చెప్పి పిలిపించి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సంఘటన మా దృష్టికి వచ్చింది. దీనిపైన ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా విచారణ జరపాలా, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తీసుకొని ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగేలాగా, ఎలాంటి ఒత్తిడులకు కానీ ప్రలోభాలకు కానీ అధికారులు లొంగకుండా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలింగ్ బూత్లకి పోయి అక్కడ ఉండడము. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. రాళ్లు విసురుకున్నారు. పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఏపీలో అలజడి నెలకొంది. గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ పోలింగ్ స్టేషన్లోకి క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న ఓటరు ఎమ్మెల్యే శివకుమార్ను నిలదీశారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే శివకుమార్ ఓటరుపై చేయి చేసుకున్నారు. బాధిత ఓటరు కూడా ఎమ్మెల్యేను కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 50,000 మెజార్టీ వస్తుందన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఇక తెలంగాణలో తాము 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు. ఈసారి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. అంతకుముందు ఆయన చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు నేను మా కుటుంబ సభ్యులందరం కూడా ఓటు వేయడం జరిగింది. ఇప్పుడే సమాజంలో అందరూ కూడా ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక హక్కుగా కాకుండా వాళ్ళ బాధ్యతగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలా. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఏదైతే మనకు ఓటు హక్కు ఇచ్చిండో, సమాజంలో ఏదైనా కానీ డిఫరెంట్ ఉంటుంది, కానీ ఓటు హక్కు అనేది ధనికులకు పేదలకు అందరు కూడా సమానంగా ఒక ఓటు హక్కు కల్పించడం, ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని ప్రజాస్వామ్యానికి బద్దులమై అందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలా. దేశ సంరక్షణకై మనం అందరం కూడా పాటుపడాలి. ఎవరు కూడా ఓటు హక్కుని ఈజీగా తీసుకోకుండా వారి బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరం ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాం. ఈ రోజు నేను మా కుటుంబ సభ్యులందరం కూడా ఓటు వేయడం జరిగింది. ఇప్పుడే సమాజంలో అందరూ కూడా ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక హక్కుగా కాకుండా వాళ్ళ బాధ్యతగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలా. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఏదైతే మనకు హైదరాబాద్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. వాతావరణం కూడా అనుకూలించడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా తరలి వస్తున్నారు. హైదరాబాద్ లో వివిధ పోలింగ్ కేంద్రాల్లో సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉదయం 7:15 పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అల్లు అర్జున్ క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉదయాన్నే పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఉదయం 7:30 కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసేందుకు వచ్చారు ఎన్టీఆర్. ఆయనతో పాటు సతీమణి లక్ష్మి, ప్రణతి, తల్లి శాలిని వచ్చారు. క్యూలో నిల్చొని ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరొక పోలింగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి కూడా సతీ సమేతంగా ఉదయం 8 గంటలకు జూబ్లీ హిల్స్ క్లబ్ లోని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. సతీమణి సురేఖ, కుమార్తె సుస్మిత్తో కలిసి వచ్చిన చిరంజీవి క్యూ లైన్ లో నిల్చొని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. వాతావరణం కూడా అనుకూలించడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా తరలి వస్తున్నారు. హైదరాబాద్ లో వివిధ పోలింగ్ కేంద్రాల్లో సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉదయం 7:15 పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అల్లు అర్జున్ క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉదయాన్నే పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఉదయం 7:30 కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసేందుకు వచ్చారు ఎన్టీఆర్. ఆయనతో పాటు సతీమణి లక్ష్మి, ప్రణతి, తల్లి శాలిని వచ్చారు. క్యూలో నిల్చొని ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరొక పోలింగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి కూడా సతీ సమేతంగా ఉదయం 8 గంటలకు జూబ్లీ హిల్స్ క్లబ్లోని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. సతీమణి సురేఖ, కుమార్తె సుస్మిత్తో కలిసి వచ్చిన చిరంజీవి క్యూ లైన్లో నిల్చొని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, ఎప్పటిలాగే ఈసారి కూడా నా ఓటు హక్కును నా కుటుంబంతో కలిసి వినియోగించుకున్నాను. అందరికీ మళ్ళీ చెప్తున్నా, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, బాధ్యత. ఆ బాధ్యత మన రాష్ట్ర దేశ రూపురేఖలను మారుస్తుంది. మీకు న్యాయం చేస్తారు, సుపరిపాలన అందిస్తారని నమ్మకం ఉన్న నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన రాష్ట్రం, దేశం అభివృద్ధి కావడానికి మీ ఓటు ఉపయోగపడుతుంది. మీ ఓటు పవర్ చూపించండి అంటూ చిరంజీవి పిలుపునిచ్చారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దుబాయ్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లు చెప్పారు. తన సతీమణి రమతో కలిసి ఓటు వేసిన ఫోటోను రాజమౌళి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ హైదరాబాద్లోని ఉప్పల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలందరూ తప్పక ఓటు వేయాలని కోరారు. హీరోలు శ్రీకాంత్, నందమూరి కళ్యాణ్ రామ్, అక్కినేని నాగచైతన్య కూడా హైదరాబాద్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే రోజు. ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయొద్దు. దయచేసి సాయంత్రం 5 గంటల దాకా మనకు టైం ఉంది. మీరు ఆధార్ కార్డు తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ మీకు మీ యొక్క ఓటర్ సంఖ్య చెప్తారు ఇక్కడ. కాబట్టి ఏదో ఓటర్ సంఖ్య రాలేదు, పోలింగ్ చిట్టి రాలేదని అనుకోకండి. ప్లీజ్ కమ్. మన దేశాన్ని మనమే నిర్మించుకుందాం. అది ఈరోజు మన చేతుల్లోనే ఉంది. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ ఓట్. ఈరోజు ఓటింగ్ డే. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే రోజు. ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయొద్దు. దయచేసి సాయంత్రం 5 గంటల దాకా మనకు టైం ఉంది. పోలింగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. కొందరు సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హీరో గోపీచంద్ ప్రకాశం జిల్లాలోని తన సొంతూరైన బొద్దులూరి వారి పాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మంచు మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు విష్ణు తిరుపతిలోని రంగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ అక్కడే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఫిలింనగర్ కల్చర్ సెంటర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక హీరోయిన్ అనన్య నాగల్లా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని తన సొంతూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంబంధించిన బ్రేక్ తీసుకుందాం. పోలింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ అభితా అందిస్తారు.